ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే వీడియో మీరు చాలా జాగ్రత్తగా వింటారని నేను కోరుతున్నాను. ఇది చాలా బిగ్ అప్డేట్ అండి. ఎగ్జాక్ట్గా ఛత్తీస్గఢ్ గురించి నేను మీకు కంటిన్యూగా కొన్ని వీడియోస్ పంపిస్తూనే ఉన్నాను, అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికే యూట్యూబ్లో ఛత్తీస్గఢ్ గురించి సుమారు ఒక 70 వీడియోలు చేశాను అని అనుకుంటున్నాను. అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ వీడియోస్ నేను ఎందుకు తీస్తున్నాను. ఛత్తీస్గఢ్ అనేది క్రైస్తవుల కొరకు ఒక పెద్ద గుణపాఠం అండి. క్రైస్తవుల పైన ఎంత దారుణంగా హింసలు జరుగుతున్నాయో ఛత్తీస్గఢ్ మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ప్రతి క్రైస్తవుడికి ఒక కంపల్సరీగా ఐ ఓపెనర్ అండి. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. సోనా అనే ఒక మహిళ కోసేర్ సారంగఢ్ బిలాయ్గఢ్లో తాను ఒక పాస్టర్, అదే విధంగా ఈ ప్రాంతంలోనే తాను నివసించేది. ఆ చర్చ్ని రాత్రి వేళ తగలబెట్టేశారండి. రాయ్గఢ్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక హాల్, ఆ హాల్లో తను ఒక రోజు సువార్త పరిచర్య కొరకు కేవలము ఒకరోజు మాత్రమే అతను ప్రార్థన కొరకు అనుమతి ఇస్తే ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని ఆ ఇల్లుని కూల్చేశారు. కూల్చకొట్టడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆపారు. కారణం ఏంటిదంటే అది పర్సనల్ ల్యాండ్ కాబట్టి దానిపైన ఎలాంటి బుల్డోజ్ అనేది జరగదు అని చెప్పారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది విహెచ్పికి సంబంధించిన వాళ్ళే డబ్బులు పోగు చేసుకొని ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఆ ఇల్లుని కంప్లీట్గా డిమాలిష్ చేస్తున్నారు. అంటే అక్కడ పోలీస్ వాళ్ళు చెప్పిన మాటను కూడా కేర్ చేయకుండా వాళ్ళ ఇష్టం ఉన్న ప్రకారంగా ఆ ఇంటిని కూల్చేశారు. ఇంత జరుగుతున్న కొద్దీ పోలీసు వాళ్ళు ఏ విధంగా ఎఫ్ఐఆర్ అనేది తీసుకోవటం లేదు. ఎలా ఉన్నారు అనంటే ఎవరు ఎక్కడ చచ్చినా పర్వాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో పోలీస్. ఏ హాల్ అయితే వీళ్ళు కూలగొట్టారో ఆ హాల్ని ప్రభుత్వము తన అండర్లో తీసుకున్నారంట. ఇది ఎక్కడ అరాచకం అండి. అర్థమవుతుందా? ఎంత క్రైస్తవుల పైన పసికట్టి ఏ విధంగా వీళ్ళు సాధించుకుంటున్నారో మీరు చూడండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న న్యూస్ ఒకసారి మీరు చూడండి. ఇది ఛత్తీస్గఢ్లో ఉన్న జాక్సన్ హాస్పిటల్. ఇదొక మిషనరీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పైన ఏ విధంగా బుల్డోస్ చేసి దీన్ని కూల్ చేస్తున్నారో మీరు చూడాలి. अगर वो इंटरव्यू एप्लीकेशन कंसीडर हो रहा है तो अभी उनको आपका ऑफिसर को बोल दीजिए, अभी मत करें कुछ. కానీ హైకోర్టు నుండి దీనికి స్టే రావడం వల్ల పని ఆగిపోయింది. బట్ ఎంతకాలం వరకు ఇది ఆపగలుగుతారు? ఇప్పుడు దాకా పోలీస్ మాటని వినంది, ప్రభుత్వం మాటని వినకుండా చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నారు. వీళ్ళే ఒక చట్టాన్ని స్థాపించుకొని ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇదే కాదు, మెననైట్ బెదరన్ చర్చ్ సంబంధించిన ఒక స్కూల్, ఆ స్కూల్లో మార్నింగ్ పూట అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది ధర్మరక్షకులు వచ్చి వాళ్ళను బెదిరించి सर भी मैं बोल रहा 24 में भारत माता जय और वंदे मातरम हम करवाते 15 अगस्त 26 जनवरी में क्या दिन मना रहे को? ये भारत में रहते स्वतंत्र है, हम अपने धर्म के लिए बोल सकते, अपने राष्ट्र के लिए बोल सकते, भारत माता जय लगा सकते नारे, पर भारत माता की వీళ్ళందరూ యవనస్తులండి. వీళ్ళు చూశారా ఇలా తిరగడానికి కారణం ఏంటి చెప్పండి? అన్ఎడ్యుకేటెడ్, ఇంకేం లేదు ఇక్కడ. వీళ్ళకు కేవలము ధర్మం మతం అని ఒకటి నేర్పించేశారు. ఇక చావండ్రు అన్నారు. ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తారా రోడ్డు మీదకి? రారు. మీరు భారత్ మాతాకి జై, పైగా జై శ్రీరామ్ అనే నినాదాలు చెయ్యమని చెప్పి బలవంతం చేస్తున్నారు. అక్కడ క్లియర్గా ఉంది, దట్ ఈస్ అండర్ ది గవర్నమెంట్. అది మైనారిటీ స్కూల్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అయినా కూడా అందులో కూడా క్రిస్టియన్ స్కూల్కి వచ్చి క్రిస్టియన్స్ వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎక్కడ దాకా తెగించుకున్నారు అనేది. వాస్తవంగా హైందవులు చాలా మంచి వాళ్ళు సమాజంలో ఎంత పేరు కలిగి ఉంటారో మనకందరికీ తెలుసు. వాళ్ళ మాటలు ఎంత మంచిగా ఉంటాయో మనకందరికీ తెలుసు. కొంతమంది మాత్రమే అనండి, అందరు కాదు. 100లో 2 చేసే పిచ్చి పనులకు ప్రపంచమంతా ఎంత బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో మీకు అర్థం కావట్లేదండి. వీళ్ళు చేసే పనులకు ఫారినర్స్ మన ఇండియాతో ఎలా ట్రీట్ చేస్తున్నారో మీరు ఊహించుకోలేరు. సీరియస్గా ఇది ఒక భయంకరమైన
మన భారతదేశానికే పరువు పోయే పని అండి. నేను రాబోయే వీడియోలో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎలా ఫారినర్స్ మన ఇండియను రేసిస్ట్ అని పిలుస్తున్నారు, ఎంత దారుణంగా మన ఇండియన్స్ని తిడుతున్నారో కేవలము ఇలాంటి వాళ్ళ వల్లనే. దీనికన్నా ముందు ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ మనకు అందరికీ ఒక కనువిప్పు. మనము హోదాల కొరకు, పదవుల కొరకు నేను ఏదో మీటింగ్ పెట్టాను, నా అంత గ్రేట్ మీటింగ్ ఎవరు చేయలేదు, ఈ స్టైళ్ళు, ఈ పోగడాలు కాసేపు ఆపేసి ఏకమయ్యి సేవ చేద్దాము. అంతేకాని నువ్వంతా నేనింత, నీది ఆ డినామినేషన్, అది ఈ డినామినేషన్ అని చెప్పి ఇలా పిచ్చల్లాగా మనం కొట్లాడుకున్నాము అని అంటే ఎదుటి వానికి ఆయుధం ఇచ్చినట్టే. ఇప్పటికే క్రైస్తవుల పైన జరుగుతున్న భయంకరమైన దాడులు మనమందరము చూస్తున్నాము. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఇది ఒక కనువిప్పు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.